హాయ్ నమస్తే. నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ జోన్ అఫీషియల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుచున్నాను. ఇప్పుడైతే మీరు చూస్తున్నది సత్యనారాయణ స్వామి వ్రతం. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. సత్యనారాయణ వ్రతం, ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చును. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఈ మాసంలో విష్ణువుకు దామోదర నామంతో పిలువబడుతుంది. కార్తీక దామోదర ప్రత్యర్థమని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన అంతా మంచి ఫలితం జరుగుతుందని చాలామంది ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. ఈ పౌర్ణమి రోజుల్లో వ్రతాన్ని చేసుకున్న అత్యంత పుణ్యఫలం కలుగుతుంది. ఈ వ్రతం అన్నవరం దేవాలయం శ్రీ సత్యనారాయణ స్వామి వారికి చేసే పూజ. ఈ వ్రతాన్ని వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యంగా ఉంటుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఉపచారిక స్నానం ఓం ఆపాయిష్టామయ గోసాజ మహారాజతే దేవస్యమార్గ స్వస్థమాయ జనః విజనీరో మాతర తస్మాతరంగ మావయస్య వద ఆవో జనదా జనః శివమహారాజోదాం జనః శుద్ధోదక సాంగం ప్రజమణరి గాన సముద్రస్య గృహాయ మే శివమహారాజోదాం జనః గంధసోపలంకన దక్షర్పయామి పుష్పని మంత్రులు ఓం గణేశాయ నమః. ఓం సుమగాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధర్మకేతునే నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం వక్కొండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపర్వధ్యాయ నమః, ఓం సిద్ధివినాయకాయ నమః, ఓం కుమారగురవే నమః, ఓం పార్వతి నందనాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఇష్టదేవతాభ్యో నమః, ఓం అరుంధతమష్టాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, మాతృభ్యో నమః, సర్వేభ్యో శ్రీ సీతారామాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, అస్యాఖ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి, స్నానానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం ఓం కళ్యాణ పుష్పాక్షర పశ్చ కలచవగే విష్ణుగంగే రుద్రసమాశ్రితః మూలే రుద్రదాపమా మధ్య నామానిద ఉచ్చాసాయతాపో ఓం భవస్వరాపో ఆకలేశదావి దీపవిద్రే భర్యది దుర్గే రఘేయోటదే ఓం విమం వేవనసరి మధ్యానమయః రామవస్వరాదకే ఓం విదం కృష్ణవిరక్రమే వేదానిదేవయం సమోడమస్తవాగం సరే మహాదేవీ చ విద్మహే విష్ణువర్ణే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. రమాసవిద్రాణ స్వామి ఆవాహయామి, శ్రావయామి, పూజయామి. అపరేభ్యో ధోరేభ్యో ధోరేభ్యః సర్వేభ్యో నమో సురూపేభ్యః మహారాజోదాభ్యో నమః. సప్తమీరాంధ్రజామిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతు గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో
हे रंभो स्कंद पूर्वज अग्नि स्वामी चोड़ेदा नामाने गणेशुनियादि विद्यासागरेश्वरीं ईश्वरीं सर्वभूतानां त्वं पुष्पेश्वरीं गन्धां समर्पयामि पुष्पे पूजयामि उपवेदन आयने देवरणे धर्माधोहन्तु पुष्पिनी धूपमाज्ञापयामि धूपनिपटन धूपमाज्ञापयामि दीपसंदर्शयामि दीपधूपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि ఒక ఖర్జూర పండు పెట్టి నైవేద్యం పెట్టండి సంతోష్య శ్రీరాజయ కృష్ణ యజ్ఞశరదమే సప్తాజ సంతవద్దం వరజంబరం సమేభ్యం పరిలోక్షన్న వరజంధారవగ్ర దేవనే జయంజలస్వనే ఓం శాంతి 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 సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాజాతః తచ్చూర్యో జాయతః ముఖాభిరక్షాగ్నిశ ప్రణాద్వాయుర్జాయతః నాభ్యాసి అంతరిక్షం కృష్ణో జగోసమవర్తత పద్మ్యాం భూమిర్దస్రోదాదో తదా లోకాగుణకల్పయన్న వేదావేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే తదాది తస్యద్వస్తావిద్రోపమేది తత్పురుషస్య విశ్వమాధానవగ్రే వేదావేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం గాదం యజ్ఞాయ గాదం యజ్ఞపదే దైవీ సస్యదిన మానసేభ్యః ఓర్ధ్వం జగాదవేశజం షణ్ణాస్తద్విపదే చంద్రదుష్పదే ఓం శాంతి అంతరిక్షం శ్రేష్ఠో జగోసమవర్తత పద్మ్యాం భూమిర్దస్రోదాదో తదా లోకాగుణకల్పయన్న వేదావేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్వపారే సర్వాణి రూపాణి శరీరః నామాని రూపాణి శుభదినమున చేయవచ్చును. యుద్ధానికి పోయినప్పుడు, బాధలు కలిగినప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు వ్రతం చేస్తే అటువంటి కష్టాలు సమస్యల నుండి తొలగిస్తుంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే ఈ వ్రతం చేయాలనుకున్నారో ఉదయమే లేచి కాలపుణ్యాలు నిలవటించుకొని దేవదేవ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహం కోరి నీ వ్రతం చేస్తున్నాను, కావున నన్ను ఎప్పుడు చల్లగా చూడు తండ్రి అని సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో మన పనులన్నీ కూడా ముగించుకొని సాయంకాలం మూడో కథ ఎక్కడ ఆగిందండి? అది భక్తులు ఇద్దరు కూడా రాజులతో సెలవు తీసుకొని తమ పట్టణానికి బయలుదేరారు. ఆ వర్తకులు ఇద్దరు కూడా తీర్థయాత్రలు చేసుకుంటూ తమ పట్టణానికి బయలుదేరుతుండగా ఆ వర్తకులు ఏం చేశారు, కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట విశ్రాంతి తీసుకుందామని ఆగిండు. అక్కడికి
శ్రీ